ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారేమో అని. బట్ టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, కొంతమంది దగ్గర మనం వింటున్న మాట నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారినే అని. అయ్యే అవకాశాలు లేవంటారా? నేనైతే అంత అంత తెలివిమాలని పని చేస్తారనుకోవడం లేదు నేను. బట్ వినాశకాలే విపరీత బుద్ధి అంతే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగదని అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పటికీ 3 సార్లు మెన్షన్ చేయబడి ఉంది అనేది ఒక సమాచారం. వాళ్ళు రాసే ఛార్జ్ షీటే కదా, 100 సార్లు రాసుకోవచ్చు, దానిదేముంది. రామకోట్లా ఎవరొద్దన్నారు ఆఖరికి. ప్రతి అడుగుకి ఇప్పుడు కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి జగన్ జగన్ అనే మాట్లాడుకుంటారు కదా. ప్రభుత్వం ఏం చేసింది చెప్పరు, ప్రజలకున్న కష్టము చెప్పరు, ఎట్లా తీరుస్తామో చెప్పరు. జగన్ జగన్ జగన్, ఏమొచ్చినా జగన్. కాబట్టి మామూలుగా వాన రాకపోతే చంద్రబాబు నాయుడు గారు కారణం అనుకుంటుంటారు, వర్షం పడకపోతే. మామూలు జనరల్గా ఉన్న పబ్లిక్ నమ్మకం అది. ఈరోజు మధ్య రేపంటారు ఆయన అసలు నేను కాదు కారణం జగనే అంటాడు. కానీ ప్రజలు నమ్మరు కదా. మొన్న పుట్టపర్తి సాయిబాబా జిల్లాకి వెళ్ళాడు, ఈయనేమో తల్లికి వందనం అంటా ఉన్నాడు, జనమేమో అమ్మ ఒడి అంటూ ఉంటారు. సో ఇవన్నీ తట్టుకోలేక పాపం ఒక ఆలోచన. నా డౌట్ అంటే పైగా మీరు గమనించారు, ఈ మధ్యకాలంలో హై టాప్ బ్రాస్ ఉంది కదా పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా ఇటువంటి విషయాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. చర్చకి సిఎస్ అంత అసలు పోలేదని కూడా అని మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు దే ఆర్ డిస్ట్రక్టింగ్ ద సిస్టమ్స్. లెట్ వి సీ, ఫైనల్గా ఆఖరికి న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఊరికే అనుకునేట్లా. ఇప్పుడు 10 ఏళ్ళు కేసు నడిచి ఇందులో ఏమి లేదని తెలియదు అనుకోండి, ఇప్పుడు ఎవరిని తిట్టాలి మనం? 10 ఏళ్ళు కేసు నడిపిస్తారు, అర్థం అందులో ఏమీ లేదు అని తేలిపోద్ది. అప్పుడు వీళ్ళంతా బాధ్యత వహిస్తారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారిని విచారణ చేసిన తర్వాత నుంచే కాస్త వడివడిగా పావులు కదుపుతున్నారు అనేది కూడా వింటున్న మాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారి పేరు కన్ఫెస్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదంటారా మీరు? నేను విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో పేపర్లో తప్ప నేను చూసింది లేదు, ఆయన నాకు చెప్పింది కూడా లేదు. ఆయన వెళ్ళాడు, ఏదో చెప్పాడు, వచ్చాడు. కేవలం నేను అట్లే అదే అనుకుందాం. కేసులో ఉన్న వాళ్ళు ఇచ్చే సాక్ష్యాల పైన మేము డిపెండ్ అవుతామని చెప్తే పక్కా ఆధారాలు ఉండాలి. దానికి ఇంతసేపు ఎందుకు, ఇన్ని రోజులు ఎందుకు? ఇవాళకి సేకరించుకోవాలి కదా. ఇప్పటికే సేకరణ జరిగిపోయి ఉండాలి కదా. ఉన్నాయంటున్నారు పక్కా ఆధారాలు. ఇద్దరు ఒకటి చూపించలేదే, కోర్టు కూడా చూపించలేదు. నీకు నాకు వద్దులే, కోర్టు కూడా చూపించాలి కదా. కనుక నాకేమో అక్కడ అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాలు చేశారు, మా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయిందా, ఒక సంతకం పెట్టిందా, ఒక రికమెండేషన్ చేసిందా అని. కానీ అంతకుముందు గవర్నమెంట్లో ప్రివిలేజ్ ట్యాక్స్ బార్లకు తీసేసిన దగ్గర నుండి మిగతా అనేక అంశాల్లో సీఎం ఇన్వాల్వ్ అయినట్టు సంతకాలు ఉన్నట్లు మనకి కనిపిస్తున్నాయి కదా, వార్తలు కనిపిస్తున్నాయి కదా. ఆ పేపర్లు కూడా కావాలంటే పంపిస్తాను, ఆ కాపీలు కూడా. మరి సంతకాలే లేని, అసలు సంబంధం లేని మనుషులు ఒక పక్కన కేసు ఉందని అంటుంటే, సంబంధం ఉన్న వాళ్ళు మేము చాలా పులుగైన ముత్యాలు అని చెప్తా ఉంటే వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈరోజు కదా స్కామ్ జరుగుతున్నది. గవర్నమెంట్ సిస్టంలో షాపులు పెట్టి అమ్మించి డబ్బులు సాధ్యమా? అది గవర్నమెంట్ అంటే బ్యాంకులో కడతారు, డబ్బులు తీసిపోయి పే చేస్తారు, బ్యాంకులోనూ ట్రెజరీలోనూ పే చేస్తారు. ఇప్పుడు రాత్రి బిజినెస్ అయితే 10 పెట్టేస్తారు, అంతే కదా. అది గవర్నమెంట్ సిస్టమ్. అది ఎన్ని కొన్నారు, ఎంత కమ్మారు, ఎంత తెలుసు. అసలు ఏ బ్రాండ్లు అమ్మారు? ఇప్పుడేమైనా పెద్ద ఘనమైన బ్రాండ్లు తెచ్చిపెట్టారా? ఇప్పుడు చాలా సరసమైన చీప్ రాష్ట్రాలు అమ్ముతున్నారు కదా. ఏకైక ముఖ్యమంత్రి నేను చూస్తూ ఉన్నా, సరసమైన ధరలకు మంచి మద్యాన్ని అమ్ముతానని చెప్పే ముఖ్యమంత్రిని. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటారు. మేము సారాయి అమ్ముతాం మంచిగా తక్కువ ధరకి. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ రన్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మరి ఈ రోజున షాపు సెలక్షన్ దగ్గరే గలాట్లు, అక్కడే పక్షపాతం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళకి ఎన్ని షాపులు లెక్క తీసి అర్థమైపోతే వాళ్ళ సంగతి ఏదో.
ఒకే పార్టీ వాళ్ళు లిక్కర్ షాపుల కోసం కొట్టుకుండ్రి. గ్రామాల్లో ఈరోజు బెల్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ పెరిగిపోతున్న ఒక అరాచకమైన మెంటాలిటీకి కానీ లేకపోతే యాక్సిడెంట్లకు కానీ బహుశా మందు కూడా కారణమని బలంగానే నమ్ముతూ ఉంటారు. అవన్నీ ఏం మాట్లాడరు. కానీ సార్ ఈ మద్యపానం దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా యాక్సిడెంట్లు అవ్వడానికి కావచ్చు, లేకపోతే మధ్య తరగతి కూడా కాదు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు కూడా అంటే ఒక 100 రూపాయలు తెచ్చుకుంటున్నారు అనుకోండి, అందులో 90 రూపాయలు తాగడానికే ఖర్చు పెట్టేస్తున్నాడని సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలని అప్పట్లో చాలా ఫైట్ చేసేవారట. రామారావు గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పారు. దాని అమలుకి కొంచెం ఆయన ట్రై చేశారు. కాలక్రమేణా అది కుదరలేదు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసిందంటే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మారిపోయింది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఇస్తే సరిపోతుంది అనే దగ్గరికి ప్రజలను ఒప్పించేశారుగా. నేను చెప్పే మాట ఏంటంటే మీరు చెప్పారు ప్రధాన ఆదాయ వనరుగా మారేస్తే వేరే సంగతి. అసలుకి ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. తన పాలసీ అది. మందు అమ్ముకోవడం అనేది పాలసీగా మారిపోయేట్లు కనిపిస్తూ ఉంది ఈ రోజున. దానిపైన ఈ అసలుకి ఏంది మల్టిపుల్ బెల్ట్ షాపులు కానీ, ఒకే ఊర్లో ఘర్షణలు కానీ, అసలుకి ఇది కదా స్కామ్ అంటే. అట్లాగే ఇంకొక దుర్మార్గం చెప్తాను దీంట్లో. వీళ్ళు వచ్చారు, ఒక రేటుకి కాంట్రాక్టర్లు షాపులు తెచ్చుకున్నారు. మధ్యలో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది చెప్పి 10%, 12% ఈయన పెంచాడు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే కమిషన్ని మేము అమ్ముకోలేని వాళ్ళు అంటే ఈయన పెంచాడు. అంటే ముందే లాలు చెప్పండి అలా ఇవన్నీ మీరు తక్కువ కేసు తెచ్చుకోండి మళ్ళీ మీకు పెంచుతాములే అని ఏమైనా తెచ్చుకున్నారా? సో ఇవంతా దిస్ ఈజ్ ద కాన్స్పిరసీ, దిస్ ఈజ్ ద స్కామ్. అట్లాగే చాలా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు హుకుములు జారీ చేసి బాటిల్ మీద 10 రూపాయలు తీసుకుంటారు. బహుశా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో, మెజారిటీ ప్రాంతాల్లో బాటిల్ పైన సచ్చే ఎవరిని పంపించినా కానీ దొరుకుతుంది, అది తెలుస్తుంది. ఇది కదా. కాబట్టి ఇక్కడ ఇది కుట్ర, ఇది స్కామ్. కానీ అసలుకి ఉంటే ఆధారాలు పెట్టమనే చెప్పేది. ఇప్పుడు వద్దని చెప్పడం ఏం చెప్తున్నామా?